మహానుభావుని గురించి సంస్మరణ సభ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎంతో బాధ తప్ప హృదయాలతో జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది ఎంతోమందికి విద్యార్థులకు ఆయన ఎలాంటి సేవ చేశారు అంటే ప్రతి అధ్యాపకునికి కానీ ఉపాధ్యాయునికి కానీ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ప్రొఫెసర్ బుద్ధన్న గారి సంస్మరణ సభ ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం అనేది మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా మన తెలుగు శాఖ అధ్యక్షులు హేమామాలిని మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ తర్వాత మహోపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత సనాతన ధర్మ సారథి వారధి సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు శరాక రఘునాథ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ కరతాళ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు, రైతు అంటేనే అనంత రైతును అంతర్జాతీయంగా ఖ్యాతి గడించేలాగా చేసినటువంటి గొప్ప రచయిత, కవి, విమర్శకులు, మన అందరి ఆప్త బంధువు అని చెప్పాలి డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు చప్పట్లు మా పిల్లలే మాటలు అందిస్తారు, బంగారాలు మా పిల్లలు చప్పట్లు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మేడం గారిని పిలిచాము. కళాశాల అధ్యక్షులు మన శశాంక మౌలి గారు తెలుగు భాష పట్ల ఎంతో మక్కువ వారికి. మనం ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా ఎంతో ఆనందంగా విచ్చేస్తూ ఉంటారు. దానికి కారణము వాళ్ళ నాన్నగారు ఒక గొప్ప అవధాని గారు, వారి అబ్బాయి కావడం వల్లనే మన కార్యక్రమాలు ఏవి జరిగినా మనస్ఫూర్తిగా విచ్చేస్తారు. సార్కి ధన్యవాదాలు చెప్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎంతో బాధ్యత తీసుకున్నటువంటి తెలుగు భాషా సంరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ బి నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎంతో మంది విద్యార్థులను తన పిల్లలుగా చూసుకున్నారు. మరి ఆయనకే పిల్లలుంటే వారిని ఎలా చూసుకుంటారు? మరి ఆ పిల్లలుగా జన్మించడం వాళ్ళకెంత అదృష్టం. మరి వారి అబ్బాయి వీరేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా. తర్వాత కార్యక్రమాన్ని సాగించవలసిందిగా అధ్యక్షురాన్ని వేడుకుంటున్నా. సభ కార్యక్రమం ముందుగా ప్రార్థనతో మొదలవుతుంది. కుమారి జే లావణ్య. దయచేసి అందరూ లేచి నిలబడాల్సింది. सर्व विघ्नोपशान्तये अगजान् आननपरायणे
ఈరోజు మనం సంస్కరించుకుంటున్నటువంటి వ్యక్తి మాకందరికీ గురువు గారు. దయచేసి విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. వారి వృత్తికి సంతాపంగా మనం ఒక 2 నిమిషాల మౌనాన్ని పాటిద్దాం. అందరూ నిలబడాలి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసినటువంటి శివరామ కృష్ణరెడ్డి గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన సందర్భం. ఈరోజు ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో అవిరళమైనటువంటి కృషి చేసిన ఒక ఆచార్యుని సంస్మరించుకుంటూ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ వారి గురువులు ప్రాచార్య శతాకర శర్మ గారు, వారితో పాటు పనిచేసినటువంటి వారు కూడా ఇక్కడ రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. అంతేకాకుండా వారి మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వచ్చారు. ముందుగా వారికి గురువు ఎంతో శిష్యుని ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి వ్యక్తి అయిన మా గురువు గారు అయినటువంటి ప్రాచార్య శతాకర శర్మ గారిని వారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నానా బాబు ఒక రాండి పోడియం లేదు మేడం, ఇది రాదు, కనెక్షన్ కనెక్షన్ చైర్లో కూర్చోవచ్చు. అక్కడే కింది కంటే కింది పెట్టండి, చైర్ ముందుకు పోయింది.
ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా చక్కని పద్యాలు, పద్యకవి, చాలా పుస్తకాలు రాశారు. కానీ నాకు ఆయన గురించి మాట్లాడటానికి ఆధారం ఏమి దొరకలేదు. అంటే ఆయన రచించిన పుస్తకాలు అవి ఏమీ నా దగ్గర అందుబాటులో లేవు. అందుకని ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది కొంచెం మనసులో తపనగా ఉండి 24 పొద్దున మధ్యాహ్నం చేసుకుంటుంటే మా బుద్ధన్న గుర్తుకొచ్చాడు. బుద్ధన్న రాగకింగిణి అనేటువంటి ఒక కావ్యం దాదాపు 38 సంవత్సరాల క్రితం ప్రకటించారు. అది గుర్తుకొచ్చి ఇంట్లో వెతికితే ఆ పుస్తకం దొరికింది. ఆ పుస్తకం చేతితో పెట్టుకుని ఆ సభకు వెళ్ళాను. అక్కడ 1:15 దాకా కార్యక్రమంలో ఉన్నాను. మధ్యలో ఏవో ఫోన్లు వస్తున్నాయి. వాటిని వీటిని సాధారణంగా సభా మర్యాద కాదు కనుక పట్టించుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య దిగారు మొహంతో కూర్చుంది. ఏమిటి సంగతి ఏంటంటే, మన బుద్ధన్నకు ఆరోగ్యం బాగాలేదుగా బెంగళూరు తీసుకెళ్ళారట. సెరిబ్రల్ హెమరేజ్ అన్నారు అని ఏదో చెప్తాం. సరే ఇప్పుడు ఎట్లా ఉన్నారు అని అడిగాను. అంటే అయిపోయింది అని సమాధానం చెప్పి ఆమె ముఖంలో కళాకాంతులు లేవు. ఎందుకంటే మా దంపతులు ఇద్దరం బుద్ధన్నని పుత్రవంతుగానే చూశాం. ఈ మధ్య మాకు చాలా చాలా ఆత్మీయులైనటువంటి వాళ్ళు, మాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు, వీరప్రసాదరావు గారు, వెంకటనారాయణ, ఆంజనేయులు, నాకు చాలా ఎంతో ఆత్మీయుడైన ఆంజనేయులు, ఈ ముద్దప్ప గారి సహాధ్యాయి, మొట్టమొదటి ఫస్ట్ బ్యాచ్, వీళ్ళంతా వెళ్ళిపోయినారు. దానికి ఏం చేయలేము మనం, వ్యాధ సహి ధ్రువో మృత్యు. కానీ ఏదో ఒక ఆంతరమైనటువంటి ఒక ముడి మళ్ళీ ఊరుకోనివ్వదు. చాలాసేపు దుఃఖం కలిగింది, ఆశ్చర్యం కూడా కలిగింది. ఆ పొద్దునే నేను రాగకింగిణి గురించి స్మరించడం ఏమిటి, ఆ పుస్తకం చేతితో పట్టుకున్న తర్వాత ఒక 3-4 గంటల వ్యవధానంలో మరణ వార్త వెంట వినాల్సి వస్తుందని అనుకోలే. ఇవి ఏదో ఒక విచిత్రమైనటువంటి సంఘటనగా నాకు అనిపిస్తోంది. బుద్ధన్న చాలా అద్భుతమైనటువంటి పద్య కవి. మా విద్యార్థి ఎంఏ నా దగ్గర చదివాడు, పిహెచ్డి ప్రత్యేకించి నా దగ్గర చేసినాడు. చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆ గురుభక్తి, అతడు ఆ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటే నేను సిగ్గుపడుతూ ఉండేవాడిని. కాళ్ళు పట్టుకుంటే ఒక 2-3 నిమిషాల సేపు వాటినట్లా నిగులుతూ అక్కడ ఒక రకమైనటువంటి ఆనందం అమలు పొందుతూ ఉంటాడు, ఒక రకమైనటువంటి సిగ్గు నేను పొందుతూ ఉంటాను. ఏమిటి
ఇటువంటి ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఏమిటి అని నేను అనుకుంటుండేవాడిని. ఒక 40-45 సంవత్సరాలు మేము చాలా ఆత్మీయంగా ఉన్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని షిరిడి సొంత ఖర్చులు పెట్టుకొని షిరిడి తీసుకెళ్ళి 3-4 రోజులు అక్కడ సేవలు చేయించి తీసుకొచ్చాడు. అలాగే గాణగాపురం, అలాగే ఇంకా చాలా చోట్లకి మేము కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం, కలిసి భోజనం చేస్తూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా అతనిలో ఉండేటువంటి ఆంతరమైన ఒక అంతర్ముఖత్వం, లోపల ఆ భగవంతుడిని గురించి భావన చేస్తూ ఉండడం, నిరంతరము ఎక్కువ ఆ విధంగానే కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. సాధారణమైనటువంటి జీవితం గడుస్తున్న అంతర్లీనంగా అతనిలో ఒక ఆధ్యాత్మిక తపస్సు లాంటిది అతనిలో ఎప్పుడు ఉండేది. అవన్నీ స్మృతిలో మెదిలి మనస్సు చాలాసేపు వికలమైపోయింది. రాగకింకిణి ఆయన రాసిన ఈ పుస్తకం 1985లో ఒకసారి ప్రింట్ చేశాం. ఈ పుస్తకాన్ని నాకు అంకితం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ దానిని ఈ స్మృత్యంకంగా నేను మళ్ళీ ప్రింట్ చేయించాను. ఒక క్షణప్రభ ధృవతార కావాలనుకున్నది. క్షణప్రభ అంటే మీరు క్షణం ఒకసారి తడుపుకోండి, కానీ అది నిలిచి ఉండే తార కావాలి అని అనుకున్నది. కరుణరస రేఖ కాళ్ళు చేతులు కరిగి నేల మీద నడయాడాలనుకున్నది. ఒక జ్ఞానవీచిక ఆర్భాటాలు లేకుండా అలా అలా చైతన్యభరితం కావాలనుకున్నది. ఒక సుందర తరహాస రేఖ అప్పుడప్పుడు కాంతి పుంజాలను విరజిమ్మాలనుకున్నది. మళ్ళీ ఒక క్షీరసాగర మదనం కవితామృత కలశాన్ని రసజ్ఞ లోకానికి అందించాలనుకున్నది. తామరాకు మీద నీటి పొట్టు ఒక మనిషి అయితే ఎలా ఉంటుందో చూసుకోవాలనుకున్నది. సమాజం తనకిచ్చిన సహజ కవచ కుండలాలను తీసి పక్కన పెట్టి స్వశక్తితో ఉన్నత శిఖరాలను ఎగబ్రాగడంలో సాఫల్యం సాధించింది. సాకారమైన గురుభక్తి అయి సంతృప్తి మహాసంపదను సంపాదించుకున్నది. జ్ఞానంతో రంగరించుకున్న దైవభక్తి ఉమాకారంగా దర్శనమిచ్చింది. సాటివారు చీదరించినా, సద్గురువులు ఆదరించినా పట్టించుకోకుండా ఒంటి స్తంభం మేడయి తల ఎత్తుకుని నిలబడింది. ఆత్మాభిమానానికి ఇసుమంత చేటు వచ్చినా త్రాచుపాములాగా బుసకొట్టి గురువులను కూడా గడగడలాడించింది. దానికి నేనే ఉదాహరణ. నేను మా బ్రహ్మానంద మమ్మల్ని ఒకసారి వణికించాడు. ఆత్మాభిమానానికి ఏమైనా అర్థం వచ్చినట్లయితే ఆ ఉడ్డన్నలో ఉండేటువంటి బుసగొట్టే లక్షణాన్ని కూడా మేము చూసాం. మా పట్టణమే కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడలేదు. అది దొంగదారిలో దొడ్డిదారిలో దూరిపోతాయేమో అని తలుపులన్నీ పకడ్బందీగా మూసివేసుకొని ఏకాంత జీవితపు ఆనందాన్ని చక్కగా అనుభవించింది. వెనుకటి జన్మలో యోగ సాధనలో పట్టు తప్పి మళ్ళీ పట్టు చిక్కించుకోవడానికి పుట్టిన యోగిగా సాక్షాత్కరించింది. సహస్రార కమలం మెదడు ఆ సాధన వ్యగ్రత్వానికి తట్టుకోలేక చిట్టి నాడులతో దేహ సంబంధాన్ని వదలబడి తెలుగులో మెదలే ఆ తీవ్రమైనటువంటి లలాటంతప వృక్ష చింతన అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అలాగే ఆ వృక్ష చింతన
ఆ తనలో ఉండేటువంటి నాడుని పగలగొట్టేసి దేహంతో సంబంధాన్ని పోగొట్టింది. ఆ జీవుని ఈ జన్మ వ్యవహార నామం పుట్టన్న. నాకు అందులో వామనావతార స్ఫూర్తి కలుగుతోంది. ఆచార్యవర్యులు సంస్కరించి వ్యవహరించిన నామం బుద్ధన్న. అందులో త్రివిక్రమ స్ఫూర్తి కలుగుతోంది. అతనికి ఈ అద్భుత తర్పణం. విశ్వవిద్యాలయంలో మాకు జ్ఞానబోధన చేసినటువంటి మా గురువులు మాకు కనిపించకుండా పోవడం మాకు ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. కొంతకాలం క్రితమే శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఆచార్య బుద్ధన్న గారు, ఈ విధంగా మాకు మేము డిగ్రీ వరకు చదువుకున్నది ఒక ఎత్తు అయితే విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నటువంటి విద్య అది ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. అక్కడే అసలైనటువంటి విద్యకు అర్థం చేసుకున్నాం మేమంతా కూడా. అటువంటి గురువులు, అటువంటి విద్య నేర్పినటువంటి గురువులు మా మధ్య లేకపోవడం ఈరోజు నిజంగానే బాగా కలిగించే విషయం. ఎంతో ఆత్మీయంగా పరిచయించేటువంటి వ్యక్తి, వారిని గురించి స్మరించుకోవడానికి, తమకు వారితో ఉన్నటువంటి అనుభవాలను పంచుకోవడానికి ఈరోజు మా మరొక గురువర్యులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు మన ముందున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు అమ్మాయి హేమమాలిని, కళాశాల అధ్యక్షుడు శశాంక్, మా గురువు గారు ఆచార్య శలాక రమణాశం గారు, పెద్దలు శివరామనాయుడు గారు, బుద్ధన్న గారి పెద్ద అబ్బాయి వీరేంద్ర, ఈ సభలో ఉన్న పెద్దలు ముద్దప్ప గారు, సభల నారాయణ గారు, మా పూర్వ విద్యార్థి గోపిరెడ్డి మిత్రులారా, మా దేవర్మ నారాయణ అందరికీ పరామర్శ. పోయిన నెల 24వ తేదీ కేంద్ర సాహిత్య అకాడమీ పని మీద ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. 23 సాయంకాలానికి రిలీజ్ పెట్టుకుంటే 24 పొద్దున నిద్రలేచి సెల్లు ఓపెన్ చేయగానే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉద్యోగ విరమణ చేసేటువంటి అధ్యాపకుల గ్రూప్ ఒకటి, వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో బొద్దన్న గారికి లేదనేటువంటి మెసేజ్ వచ్చింది. చాలా బాధ అయిపోయింది. కానీ నమ్మడానికి నాకు చేత కాలేదు. ఎవరికి చెప్పాలని నాకు సందేహం వచ్చేసింది. మా పెద్దవాళ్ళకి ముగ్గురికి మెసేజ్ పెట్టాను. శలాక వారికి, కొమ్మపూడి వారికి, కొలగూరి వారికి. మా పెద్దవాళ్ళు మనలాగా
నిరంతరం సెలవు పొద్దున వేస్తే పొద్దున దాకా చూస్తున్నాడు కాదు కాబట్టి చాలా ఆలస్యంగా చూస్తున్నాను. ఈ లోపల ఈ వార్త అంతా ఆగిపోయింది. అక్కడే మా మిత్రుడు వర్ణ ఐలయ్య అని తెలుగు ప్రొఫెసర్ కాకతీయ విశ్వవిద్యాలయం, ఆయన నేను ఒక చోట ఉంటున్న మా బాధను పంచుకున్నాను. సారు ఇప్పుడు దాకా చెప్పినటువంటి మాటల్లో ప్రతి అక్షరము ఒక సత్యం. నేను 1976 ఫిబ్రవరి 26వ తేదీన మొట్టమొదటిసారి అనంతపురంకి వచ్చాను. నా పరిశోధనకు పర్యవేక్షకులు కొమ్మపూరి వారు ఇక్కడ తిరుపతి నుంచి ఇక్కడికి వస్తే నా పరిశోధనను పూర్తి చేసుకుని పోవడానికి నేను అనంతపురంకి వచ్చాను. నేను ఇక్కడ ఉన్న రోజుల్లో విద్యార్థులే కూర్చొని సెమినార్ పెట్టుకున్నారు ఒకసారి ఎస్కే. నేను కూడా ఆ సెమినార్లో కూర్చుంటే అప్పుడు మొదటిసారి నేను బుద్ధన్నను చూశాను. ఇంకొక ఆయన సుబ్బరాయుడు కూడా అబ్బాయి, వీళ్ళు ప్రశ్నలు భలే వేసేవాడు. సార్లు కూడా ప్రశ్నించి సార్ చెప్తాను కొన్ని నిర్మోహమాటంగా మాట్లాడతారు ఆయన. రామకృష్ణారెడ్డి అప్పుడు చూశాను ఆయన్ని. అప్పటి నుంచి మాకు స్నేహము. అప్పటికి నేను పరిశోధన విద్యార్థినే, ఆయన ఎంఏ విద్యార్థి. తర్వాత నేను అక్కడ అధ్యాపకుడిగా చేరాను. నా తర్వాత ఆయన అధ్యాపకుడిగా వచ్చారు. అందరం గురువులు శిష్యులు అందరం కలిసి అధ్యాపకుడిగా అక్కడ పనిచేశాను. సార్ చెప్పినట్టు బుద్ధన్నకి ఆత్మగౌరవ స్పృహ బాగా ఉంది. సారు బుద్ధన్న అంటున్నారు, తొమ్మగుడి వారు బుద్ధన్న అంటున్నారు. నాతో పాటు చేసినటువంటి శ్రీనివాసానికి కూడా బుద్ధన్న పిలుస్తుంటే నేను బుద్ధాన్ని గల అన్ని పిలవడం ప్రారంభించాను. కానీ ఒకరోజు సారు చంద్రశేఖర్ రెడ్డి బుద్ధన్నకి డైరెక్ట్గా అధ్యాపకులు కాని వాళ్ళు ఎవరైనా గౌరవవాచ్యం లేకుండా మాట్లాడితే ఆయన బాధపడతాడని అన్నారు. నాకు అర్థమైపోయింది సార్ నన్ను గురించి చెప్తారని చెప్పేసి అప్పటి నుంచి బుద్ధన్ని గౌరవం పిలవడం నేను అలవాటు చేసుకుంటాను. అది ఆయనటువంటి ఆత్మగౌరవ వస్తున్నా. సార్ చెప్పినట్టుగా అంతర్ముఖీయుడు, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఆయన జీవితం చాలా సంఘర్షణాత్మకంగా ఉంది. ఈ సంఘర్షణ ఆయన సహజంగానే ఆయన ఆధ్యాత్మిక వాది, దైవ చింతన బాగా ఉన్నటువంటి వారు. టేబుల్లో శ్రీ దత్త చరిత్ర, షిర్డీ సాయిబాబా చరిత్ర ఉండేది. అవి మాటి మాటికి చదువుకుంటుంటేవాడు అన్నమాట. ఇదంతా కలిసి ఆయన అంతర్ముఖీనత్వము తనను తాను ఈ సామాజిక సంఘర్షణల నుంచి తనను తాను సంరక్షించుకోవడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అయినప్పటికీ ఆయన ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని చాలా అద్భుతంగా చదువుకున్నారు. నేను వయసులో పెద్దవాడిని, తెలుగు శాఖలో ఆయన కన్నా సీనియర్ని. నాకు ఒకప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏమిటంటే తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రాచీన తెలుగు కవుల సాహిత్య అభిప్రాయాలు, అభిరుచులు అనేటువంటి అంశం మీద పుస్తక రచన పోటీ పెట్టాను. నేను ఆ పుస్తక రచన పోటీలో పాల్గొన్నాను. నాకు అప్పుడు పురస్కారం వచ్చింది. ఆ పుస్తకం రాస్తున్న క్రమంలో అలసాని పెద్దన గారి చాటుగా ఉన్నటువంటి ఉత్పల మాలిక, ఒక సుదీర్ఘమైనటువంటి ఉత్పల మాలిక ఉంది. దాన్ని వ్యాఖ్యానించాలని చెప్పి నాకు అనిపించింది. దాన్ని చదివాను నేను. అది వరకు నేను తిక్కన గారిని, నన్నయ్య గారిని, అందరినీ శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ అందరూ మాట చెప్తున్నాను నేను. కానీ ఆ ఉత్పల మాలికను అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టమైంది. పెద్దవాళ్ళు బిజీ ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ మనం ఇప్పుడు విద్యార్థి అయితే కూర్చోవచ్చు. అదే నాకు ఇది చెప్పండి సార్ అడగచ్చు. నా వయసును పక్కన పెట్టి, నా సీనియారిటీని పక్కన పెట్టి నేను బుద్ధం దగ్గర కూర్చున్నాను. కూర్చొని మిత్రమా చూడండి, ఉత్పల మాలిక కొంచెం నాకు అస్పష్టంగా ఉంది, నేను సరిగ్గా దీన్ని అవగాహన చేసుకోవాలంటే నీట్గా అరటి పండు వంటి చేతులు పెట్టినట్టుగా చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన నాకు జూనియర్ కాదు, నాకు అది చిన్నవాడు కాదు,
నాకన్నా గొప్పవాడు అంటే అభిప్రాయం నాకు. సార్ చెప్పినట్టుగా చాలా స్వల్ప కాలంలో ఒక 5-6 సంవత్సరాల్లోనే మేము నలుగురు అధ్యాపకులను మిత్రులను బ్రహ్మానంద, వీరప్రసాద్ రావు, శ్రీనివాస్ రెడ్డి మొత్తం కోల్పోవడం మాకందరికీ చాలా బాధగా ఉంది. అది వరకే పెద్దవాళ్ళు ఒక 8 మంది వాళ్ళ నలుగురు దాకా వాళ్ళు పోరాట మహాదేవ శాస్త్రి గారు, భద్ర సుబ్బారెడ్డి గారు, కల్లూరు నాగభూషణరావు గారు ఇలా వెళ్ళిపోయాం. సరే సార్ చెప్పినట్టుగా పుట్టిన ప్రతి ఒక్కడు మరణించి తప్పకుండా పోతున్నారు, కానీ అకాల మరణం, అసహజ మరణం అనేది చాలా బాధ కలిగిస్తుంది. పొద్దున్న గారు ఇందాక సార్ చెప్పినట్టుగానే నిన్న తుమ్మపూడి కోటేశ్వర గారు నాకు ఫోన్ చేశారు. నన్ను రమ్మన్నారు ఈ సంతాప సభకి, నేను రాలేను, నన్ను కొన్ని మాటలు చెప్పమని చెప్పారు. అందులో చెప్పిన మాట సార్ చెప్పారు. ఏమిటంటే పొద్దున్న గారిలో ఒక గొప్ప విశేషం గమనించింది ఏమిటంటే, చైనా సామెత ఉంటుంది, టేక్ లెస్ గివ్ మోర్, తక్కువగా తీసుకో ఎక్కువ ఇవ్వు అని. మా పొద్దున్న ఇవ్వడమే కానీ తీసుకోవడమే. ఎప్పుడు కూడా ఆయన టీ తెప్పించుకున్నా కానీ లేదా క్యాంటీన్ పడి టిఫిన్ చేసినా కానీ ఎవరిని ఇవ్వండి డబ్బులు భయంకరంగా ఒక రకం పీడిస్తారు. మనం డబ్బులు ఇవ్వకుండా ఆయనే ఇవ్వాలి. నేను ఇప్పుడు టిఫిన్ తిన్నాను కదా, నాకు టిఫిన్ వద్దంటే ఏం కాదు తినడం సార్, మనం టిఫిన్ పెడతాడు. ఆయన టీ తాగమంటే ఇప్పుడు నీళ్ళు తాగారు సార్, ఇక టీ తాగలేదు, అదే అంటారు. ఎక్కడ కూడా ఆయన కులాన్ని ఉపయోగించుకొని లాభం పొందుతామని ప్రయత్నం చేయలేదు. అది కూడా ఆయన ఆత్మగౌరవంలో ఒక భాగం ఉంది. ప్రాచీన తెలుగు సాహిత్యం మీద ఎక్కువ పరిశోధన చేయించాడు ఆయన. చాలా మంది ఉన్నారు ఆయన విద్యార్థులు. ఆ ప్రాచీన సాహిత్యం మీద అభిలాష పెరగడానికి గురువులే కారణమైంది. గురువులను గౌరవించడం ఎలాగో మొత్తం గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా అనిపిస్తున్నారు. గురువులను గౌరవించడం అనేటువంటి దాన్ని బుద్ధన్న గారిని చూసి నేర్చుకోవడానికి అనేక ఆశయాలు నాకు కనిపిస్తాయి. సారు హెడ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు నేను చాలాసార్లు గమనించాను. అధ్యాపకులు చాలా పెడుతూ ఉంటారు, క్లాస్ అడ్జస్ట్ చేయాలి. మొట్టమొదటి ఛాయిస్ సార్కి బుద్ధన్న గారి, బుద్ధన్న ఈ గంట ఖాళీగా ఉంది, నువ్వు అట్లా పోయేస్తావు క్లాస్ అంటే వెంటనే లేచుకోవడం. అది బోధన మీద ఆయన తపన మాత్రమే కాకుండా గురువు గారి మాటను గౌరవించాలి అనేటువంటి ఒక విధేయత ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. నేను సాయి నగర్లో అంబేద్కర్ భవన్ పక్కన ఒక ఇంట్లో ఉన్నప్పుడు బుద్ధన్న గారు ఆ పక్క అశోక్ నగర్ కాలువ ఆ పక్క ఇంట్లో వాడులో ఉండేవారు. నేను అప్పుడప్పుడు ఆ ఇంటికి పోతుండేవాడిని. వాళ్ళ అమ్మ ముసలావిడ, కళ్ళు కనిపించేట్టు కాదు ఆవిడ, శబ్దాలు పట్టేస్తుంది అన్నమాట. మనిషి ఇంట్లోకి వచ్చిన శబ్దం వినిపిస్తే ఎవరు దేవుడో అంటుందా, ఎవరు దేవుడో అంటుంది. ఏమిటి దేవుడు ఎవరయ్యా లక్షణం, ఎవరప్ప లక్షణం, దేవుడో ఉంటుంది ఏమిటి అడిగి అర్థం అడిగితే మా దగ్గర సంప్రదాయం సార్ అది అని. అంటే మన భారతదేశంలో సామాజిక చట్టంలో అట్టడుగు నిచ్చెన మీద నిలబడ్డ వాళ్ళు దళితులు కనుక వాళ్ళ ఇంటికి వస్తే దళితులన్నా వస్తారు, దళితులు కానీ పై గంటల మీద ఉండేవాళ్ళు వస్తారు. తమ జాతి వాళ్ళని హీనంగా మాట్లాడడానికి లేదు, పై జాతి వాళ్ళని అసలు తక్కువగా చేసి మాట్లాడడానికి లేదు. అందుకోసం ఎవరు దేవుడు అని, దేవుడు అంటే అయిపోయి పెద్ద గౌరవం. అటువంటి కుటుంబం అయింది. ఆ రకంగా ఆయన క్లాసులో సార్ గొంతు చాలా పెద్ద గొంతు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారికి చాలా చిన్న గొంతు. ఇంత క్లాసులో సార్ తుమ్మపూడి వారు పాఠం మొదలుపెట్టి వెనక్కి బెంచులు పిల్లవాడు వినపడాలంటే అంతకంటే పడుతుంది. మా పుస్తకం కూడా అంతే, ముందు వరుసలో నిలబడుకున్న వాళ్ళకే దాదాపు 20 నిమిషాలు పాట చెప్తారు. మరి ఆయన ఎంత గట్టిగా చెప్పినప్పుడు ఎప్పుడు వెళ్ళాలి. కోటేశ్వరరావు గారు ఒకసారి గట్టిగా మాట్లాడారు, పొద్దున్న గట్టిగా గంట కొట్టినట్టుగా పాటలు చెప్తున్నట్టు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ గంట సేపు పాఠం చెప్పి వచ్చేటువంటి వాళ్ళు చాలా పద్యాల ధారణ అయింది.
అవధానాలు చేయలేదు కానీ మంచి ధారణ ఉండేటువంటి దాన్ని. అటువంటి రాగ కుంగిని ఆవిష్కరణ సభలో మేము కూడా ఉన్నాం. రాస్తుంటే చాలా కవిత రాసేవారు ఆయన. ఆయనకి ఉర్దూ సాహిత్యం పట్ల చాలా మక్కువ, ముఖ్యంగా గజల్ సాహిత్యంలో చాలా మక్కువ. గజలను చెప్పి నాకు వ్యాఖ్యానం చెప్తుండేవారు. నాకు ఇప్పటికే గజల మీద ఆసక్తి లేదు, కానీ చాలా బాగా సాకి అంటే ఏమిటి అని ఇదంతా చెప్పేవాడు అనమాట. భారత్లో కొన్ని వ్యాసాలు కూడా రాశారు ఆ గజల మీద. చాలా అడిగాను నేను, అది ఏదైనా హిందూ మిత్రం పుస్తకం వేస్తాం ఎట్లానంటే ఎందుకు లేదు సార్ అని. అంటే ఆలోచించటము, మననం చేసుకోవటము, అభిప్రాయాలు పంచుకోవటం వరకే పరిమితం అయ్యాలి. రాయాలి, ఇంత పుస్తకాలకు రావాలి, ప్రచారాలకు రావాలి, దీనికేమైనా గౌరవం దక్కాలి, ఇటువంటి ఈ భౌతిక సమాజంలో ఎక్కువ మంది కోరేటువంటి అభిలాషలు లేవు ఆయనకి. అధ్యయనం మరణం అన్నమాట. అటువంటి మౌని మా ఎం వద్దన్న ఏమంటేనన్నా అంత నిర్మమతగా భౌతిక సుఖాల పట్ల, భౌతిక గౌరవాల పట్ల అంత నిర్మమత ఉన్నటువంటిది 95% మంది సాధించినటువంటి పని కాదు. అటువంటి మిత్రుడు మరణించడం నాకు అందరికీ బాధ కలిగించింది. ఆఖరి చూపు కూడా చూడడానికి నాకు వీలు కాకపోయింది. నేను కూడా లేకపోవడం వల్ల ఆయనకు నా తరఫున, మా కుటుంబం తరఫున, మా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయిత సంఘం తరఫున నేను నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. గురువుగారికి ధన్యవాదాలు. చాలా నిరాడంబరమైనటువంటి వ్యక్తి. మామూలుగా అంటారు సత్సాంగత్యం అనేసి. అంటే గొప్పవాళ్ళ దగ్గర ఒక 4 నిమిషాలు మనం కూర్చొని మాట్లాడినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి విద్యాగంధం మనకు కూడా పట్టుకుంటుంది అని చెప్పేసి అటువంటి వాళ్ళు మా గురువులు. మరి బుద్ధన్న గారిని గురించి ఒక 4 మాటలు మాట్లాడడానికి మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ శశాంక మౌళి గారిని ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఆసీనులైనటువంటి మా నాన్నగారి గురువర్యులు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి, అలాగే మా నాన్నగారి సమకాలీనులు, సాహితీ మిత్రులు ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరియు మా నాన్నగారికి సోదర సమానులు విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు ముద్దప్ప గారికి, తెలుగు భాష సంరక్షణ సమితి బాధ్యులు మన కళాశాల విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు బి నారాయణ గారికి, అలాగే నానీల నాగేంద్ర గారికి, బుద్ధన్న గారి సుపుత్రుడు దేవేంద్ర గారికి, వీరేంద్ర గారికి, తెలుగు విభాగం అధ్యాపక మిత్రులకు మరియు విద్యార్థి మిత్రులకు అందరికీ నమస్కారం. అనంత తెలుగు సాహిత్య వినీలాకాశం నుంచి ఒక్కొక్క తార రాలిపోతూ ఉన్నది. తెలుగు సాహిత్యపు పూదోటలో విశిష్ట పరిమళాలు వెదజల్లినటువంటి సుగంధభరిత పుష్పం ఆచార్య ఎం బుద్ధన్న గారు. మన రాయలసీమకు చెందినటువంటి కర్నూలు జిల్లా వాసి, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నిరుపేద కూలీ బిడ్డ బుద్ధన్న గారు. రెక్కాడితే డొక్కాడనేటువంటి స్థితి నుంచి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. వీరు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే, మన ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి ఆచార్య ఎం బుద్ధన్న గారు మన కళాశాలలోనే తెలుగు సాహిత్యాన్ని డిగ్రీ స్థాయిలో అధ్యయనం చేశారు. ఎస్కే యూనివర్సిటీలో మన ఆచార్య శలాక రఘునాథ శర్మ గారి దగ్గర శివకవి వైశిష్ట్యం అనేటువంటి విషయం మీద పరిశోధన చేశారు. వాస్తవానికి వీరి పిహెచ్డి గురించి నాకున్న సమాచారం ప్రకారం మొదట
వీరు వేరొక ఆచార్యుల దగ్గర పిహెచ్డికి అడ్మిషన్ పొందారని, అక్కడ కొన్ని రకాల ఇబ్బందులకు గురై తర్వాత మన ఆచార్య శలాక రఘునాథ్ శర్మ గారి దగ్గరికి మారారని, వీరి యొక్క శిష్య వాత్సల్యంతో వీరు అందించినటువంటి ప్రోత్సాహంతో వారు సకాలంలో పిహెచ్డి పూర్తి చేశారని ఒక విషయం నాకు తెలిసింది. బుద్ధన్న గారికి మా నాన్నగారికి ఎంతో అనుబంధం ఉంది. అయితే అనుబంధం ఉంది అనేటువంటి విషయం మా నాన్నగారు మాటల్లో చాలా సందర్భాల్లో వారి పేరు ప్రస్తావించడం అనేటువంటిది నేను చూశాను. నిన్న జరిగిన సంస్మరణ సభలో నా మహాబోధి సాహిత్య వ్యవస్థాపకుడు దాసరి గారి కృష్ణమూర్తి గారు, మా నాన్నగారు, బుద్ధన్న గారు వారు కలిసి హిందూపురంలో అంబేద్కర్ జయంతి సభలో పాల్గొన్నారని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, వీపూర్ వెంకటేశ్వర్లు అని ఒక విద్యార్థి బుద్ధన్న గారి దగ్గర పిహెచ్డి చేసినటువంటి పరిశోధక విద్యార్థి. ఆ అబ్బాయి మా నాన్నగారి ప్రియ శిష్యుడు, బుద్ధన్న గారికి కూడా ప్రియ శిష్యుడు. ఓకే, ఆ విధంగా కూడా బుద్ధన్న గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం నేను వారు చనిపోయిన తర్వాత ప్రయత్నం చేశాను. అయితే విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, వీరి గురించి అంతర్జాలంలో పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. అంతర్జాలంలో అదొక లోటుగా కనిపిస్తుంది. అయితే నిన్న వారి కుమారుడు చెప్పారు, నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను మా నాన్నగారి సాహిత్య కృషి మీద, అవన్నీ కూడా యూట్యూబ్లోకి తీసుకొస్తాను అని. ఆ పని చేస్తే బుద్ధన్న గారి గురించి ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఎవరైతే ఎక్కువగా అంతర్జాలం మీద ఆధారపడతారో వారికి బుద్ధన్న గారి గురించి విషయాలు తెలుస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా మరొక విషయము, బుద్ధన్న గారి గురించి వీపూర్ వెంకటేశ్వర్ చెప్పినది ఏమిటంటే, నేను చాలా అడిగాను వారి గురించి ఏమైనా చెప్పండి, నాకు ఎక్కడో చోట మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది, కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్టుగా. ఓకే, మా నాన్నగారి పుస్తకాలు ఒక సగం తిరిగేసాను, ఇంకా కొన్ని చూడాలి. ఖచ్చితంగా బుద్ధన్న గారి గురించి ఎక్కడో చోట మా నాన్నగారి పుస్తకాలు వారు రాయటం కానీ వారి పుస్తకాలు మా నాన్నగారు రాయటం కానీ ఉంటుందని ఒక నమ్మకం నాకు. అయినప్పటికీ వీపూర్ వెంకటేశ్వర్ ఏమన్నారంటే, సార్ మా గురువు గారు బుద్ధన్న గారు తమ గురించి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వరు, అంటే తన గురించి ఎప్పుడు చెప్పుకునేవారు కాదు అని చెప్పి ఒక మాట అన్నారు. ఓకే, ఇది వారి యొక్క వ్యక్తిత్వానికి ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తన గురించి ప్రచారం చేసుకోవడం, తన గురించి చెప్పుకోకపోవడం అనేటువంటిది. సో మరి ఆ బుద్ధన్న గారి గురించి మరికొన్ని విషయాలు విద్యార్థులు తెలుసుకోవాలి. మరి కళాశాలలో ఉపన్యాసకులుగా వారి జీవితాన్ని మొదలుపెట్టి ఎస్కే యూనివర్సిటీలో ఆచార్యుడిగా, ప్రధానాచార్యుడిగా, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా, డీన్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్, చైర్మన్గా, అలాగే సెనేట్ సభ్యులుగా, రాయలసీమ యూనివర్సిటీకి స్పెషల్ ఆఫీసర్గా, సమన్వయకర్తగా, అలాగే టీటీడీ బోర్డు వాళ్ళు మహాభారతం మీద ఒక స్పెషల్ ప్రాజెక్టు ఒకటి టేకప్ చేశారు, దానికి సలహాదారుడిగా, ఇలా అనేక రకాలుగా వారు తమ ఉద్యోగ జీవితంలో సేవలు అందజేశారు. మరి సాహిత్య రంగంలో బుద్ధన్న గారు చేసినటువంటి కృషిని మనం ఒకసారి పరిశీలించి చూస్తే, అంబేద్కర్, ఉదయరాగం, ప్రభాత శోభ, అక్షర వైజంతిక, స్మృతి సూక్తము, విదుర గలము, అనార్కలి, ప్రేమ రుక్కులు, చీకటి ఆత్మోపశమనము వంటి మహత్తర కావ్యాలు తెలుగు సాహిత్యానికి అందించినటువంటి మధుర కవి బుద్ధన్న గారు. వీరు కేవలం తెలుగు భాష మాత్రమే కాకుండా ఉర్దూ, పార్సీ భాషల మీద కూడా మంచి పట్టు ఉంది. ఉర్దూ భాష రాకపోయినప్పటికీ ఎంతో కష్టపడి ఆ భాషా సాహిత్యాన్ని అధ్యయనం చేసి అందులోని ప్రతి పదాన్ని అర్థం చేసుకొని వాటిని తెలుగు సాహిత్యంలో ప్రయోగించడం, అర్థవంతంగా మార్చడం అనేటువంటి కృషి చేశారు. ఇది తెలుగు సాహిత్యంలో గతంలో గాలిబ్ గీతాలు అనేటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి దాశరథి గారు చేస్తే, ఆ తర్వాత మనకి ఆచార్య బుద్ధన్న గారే కనిపిస్తారు. వీరు ఉర్దూ సాహిత్యం మీద అనేక పరిశోధన వ్యాసాలు రాశారు, సుమారు 30 దాకా వ్యాసాలు రాశారు. ముఖ్యంగా గజల్, రుబాయి లాంటి ఉర్దూ సాహిత్య ప్రక్రియల మీద లోతైన అధ్యయనం చేసి పరిశోధన పత్రాలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో వెలువరించారు. వీరి దగ్గర 30 మంది దాకా పిహెచ్డి పరిశోధన చేశారు విద్యార్థులు, 15 మంది దాకా ఎంఫిల్ పరిశోధన చేశారు. సో దాదాపు 45 మంది పరిశోధక విద్యార్థులకి మార్గనిర్దేశం అనేటువంటిది చేశారు. మరి వీరి సాహిత్యంలో మచ్చుకి కొన్ని చూద్దాము. ఉదాహరణకి సహకార గీతి అనేటువంటి కావ్యం, ఈ కావ్యాన్ని అప్పట్లో బోయి భీమన్న గారు ఆవిష్కరించారు. ఈ కావ్యంలో ఎంతో సామాజిక స్పృహ అనేటువంటిది కనిపిస్తుంది. నిన్న సంస్మరణ సభలో ఏం చెప్పారంటే, ఈయన ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి అన్నట్టు ఒక మాట చెప్పారు. ప్రాచీన సాహిత్యాన్ని ఇష్టపడతారు, ఇష్టంగా బోధిస్తారు, వాటి మీద మంచి పట్టుంది. ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి పద్యం అనేటువంటి
అనేటువంటి దాని మీద మంచి పట్టుంది, అందులో అనుమానం ఏం లేదు. అయితే విషయం పరంగా చూస్తే వీరి రాగకింకిణి అనేటువంటి కావ్యం ఎంతో ప్రయత్నం చేస్తే ఆ బీపూర్ వెంకటేశ్వరం ద్వారా నాకు ఒక 2 రోజుల ముందు సాఫ్ట్ కాపీ వాట్సాప్లో వచ్చింది. ఆ పుస్తకాన్ని ఒకసారి తిరిగేసి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే శైలి పరంగా చూసిన పద్యం అనేటువంటి ప్రక్రియను పద్య శైలిలో రాసినప్పటికీ కూడా అందులో విషయం వచ్చి అంబేద్కర్ మీద అద్భుతమైనటువంటి పద్యాలు అందులో నాకు కనిపించాయి. ఎంతో సామాజిక స్పృహ అనేటువంటి రాగకింకిణి అనేటువంటి కావ్యంలో కనిపించింది. అంటే ఉదాహరణకి వారి పద్యం ఎలా ఉంటుంది చూడండి. అతడు అంధకార భూతముతో పోరా కాంతి కిరణములకు గతులు వచ్చే, అతడు కుల మతాల పతిత లోకములోన చేదు మృంగి స్వాదు సృష్టినిచ్చే, చీకటింట కాంతి లోకాలు సృష్టించు, అతని రూప దీప మారిపోదు, నర నరాల చేతనా పరివాహము దళిత జాతిలోన తరిగిపోదు అని అంబేద్కర్ మీద చాలా చక్కటి పద్యాలు అందులో రాశారు. ఆ రాగకింకిణి కావ్యంలో ఆయన తన అక్షరాలతో సాహిత్య తోరణాలు కట్టారు. వీరు సర్వజ్ఞత కలిగినటువంటి సత్కవి అనడానికి రాగకింకిణిలోని ప్రతి పద్యం కూడా ఒక మంచి తునకగా మనం చెప్పుకోవచ్చు. వీరు ఈ రాగకింకిణి లాంటి కావ్యాల ద్వారా సాహిత్యంలో ఒక కొత్త వరవడిని సృష్టించారు. మహాకవి దాశరథి గారే వీరి సాహిత్యాన్ని చదివి ప్రశంసించకుండా ఉండలేకపోయారంటే వీరెంత గొప్పటి సాహితీపరుడు అనేటువంటిది మీరు ఊహించుకోవచ్చు. ఈ సహకార గీత అనేటువంటి కావ్యాన్ని కూడా తన సామాజిక స్పృహను చాటుతూ ఒక చోట ఏమంటారంటే బుద్ధన్న గారు, పరుల కొరకు సాయపడి ఆత్మ సంతృప్తి చెందకున్న దినము చేదు నీకు, పరుల కొరకు సాయపడి ఆత్మ సంతృప్తి చెందకున్న దినము చేదు నీకు, కళ్ళబొల్లి మాటలల్లి వంచన సేయు దూర్తుడెప్పుడు దూరవర్తి నీకు, కళ్ళబొల్లి మాటలల్లి వంచన సేయు దూర్తుడెప్పుడు దూరవర్తి నీకు అంటూ గొప్ప భావుకతను తన కవిత్వంలో ప్రదర్శిస్తారు. కవి అంటే ఎవరు అనేటువంటి మాటకి వీరు నిర్వచనం ఇస్తారు. ఏమంటారంటే కవి అంటే ఎవరి హృదయం అయితే లోతుగా విశ్వవంత విశాలంగా ఉంటుందో వారే కవి అని బుద్ధన్న గారు ఒక చోట సెలవిచ్చారు. మరి వీరు షిర్డీ సాయిబాబా భక్తులు, పారమైనటువంటి భక్తి ప్రపంచం కలిగినటువంటి వారు. వీరు షిర్డీలోనే ఉండి ఆ భక్తితో స్థవన సమాజం అనేటువంటి ఒక అద్భుత కావ్యాన్ని రాసి అక్కడే ఆవిష్కరించడం కూడా జరిగింది. ఇది తెలుగు సాహిత్యంలో ఒక విశేషంగా చెప్పుకుంటారు. అలాగే మీగడ తరగలు అనేటువంటి కావ్యంలో అందరూ మెచ్చుకునేలాగా తేట తెలుగు పదాలతో పద్య పుష్పాలని పూజించారు ఆచార్య బుద్ధన్న గారు. సంక్రాంతి అనేటువంటి కావ్య ఖండికలో పద్యాలు మనం పరిశీలించి చూస్తే అందులో తెలుగు భాషా సంస్కృతుల్ని చిత్రీకరిస్తూ సామాజిక కోణంలో ఆ కావ్యాన్ని రాశారు. ఆ పద్యాలన్నీ కూడా ఒక కొత్త వరవడిలో మనకు కనిపిస్తాయి. ఒకానొక సభలో దాశరథి గారు ఆ సంక్రాంతి అనేటువంటి కావ్య ఖండికలోని ఒక వాక్యాన్ని ఉదాహరిస్తూ ప్రశంసిస్తారు మన బుద్ధన్న గారిని. ఏమిటి ఆ వాక్యం అంటే, కాలపురుషునికై జగాన అందమెగబోసే సంక్రాంతి సుందరాంగి, కాలపురుషునికై జగాన అందమెగబోసే సంక్రాంతి సుందరాంగి అంటూ చక్కటి భావకత్వం రాసినటువంటి బుద్ధన్న గారిని దాశరథి గారు ప్రశంసించారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే వీరి గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ప్రాచీన సాహిత్య సంగతుల్ని, పురాణ ఇతిహాస గాథల్ని అలవోకగా అవలీలగా చెప్పేటువంటి ఆచార్యులు బుద్ధన్న గారు. తీయనైన తెలుగు పదాలతో తెలుగు తల్లికి అక్షరాభిషేకం చేసినటువంటి సాహితీ సంపన్నులు మధుర కవి బుద్ధన్న గారు. భాషలో భావాలను, భావంలో అభివ్యక్తిని, అభివ్యక్తిలో రసజ్ఞతను పాఠకుడు పొంది ఉండాలి అనుకునేటువంటి లబ్ధ ప్రతిష్ఠుడు ఆచార్య బుద్ధన్న గారు. పద్యాన్ని విద్యగా పంచగలిగిన వాడు, శిల్పంగా చెక్కగలిగిన వాడు ఆచార్య బుద్ధన్న గారు. క్షమించాలి బుద్ధన్న గారు. అల్పాక్షరంలా అనల్పార్థ రచన కల్పించుటే కవి వివేకము అనేటువంటి ఆ వివేకం కలిగినటువంటి కవి మన ఆచార్య బుద్ధన్న గారు. మరి ఇటువంటి కవి వీరికి మరి సమాజం కానీ, సాహిత్య సమాజం కానీ, పౌర సమాజం కానీ గుర్తించలేదా, ప్రభుత్వం కానీ గుర్తించలేదా అంటే అధికార భాషా సంఘం వారు అప్పట్లో రాష్ట్ర పురస్కారం కూడా ఇచ్చారని మనకు సమాచారం ఉంది. అలాగే మన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరి కవిత్వాన్ని మెచ్చుకొని ఒకసారి సన్మానం చేశారని చెప్పి కూడా తెలిసింది. అయితే రావాల్సినంత గుర్తింపు వీరికి రాలేదు అనేది ఒక చిన్న ఆరోపణ. కెంగార మోహన్ గారు వీరి గురించి ప్రజాశక్తి పత్రికలో వ్యాసం రాశారు వీరు ఇంటర్వ్యూ చేస్తూ గతంలో. సో వారు ఏమంటారంటే, ఎన్నో సుప్రసిద్ధ కావ్యాలు రాసిన తెలుగు సాహిత్య తెరపై కనిపించని నిశ్శబ్ద కవీశ్వరుడు అంటారు. తెలుగు సాహిత్య తెరపై కనిపించని నిశ్శబ్ద కవీశ్వరుడు. సుప్రసిద్ధ కావ్యాలు ఎన్నో రాసినా కూడా. సో మరి దీనికి కారణం ఏంటి అనేది సాహిత్యానికి సంబంధించిన పెద్దలు ఆలోచన చేయాలి. ఎవరు అడ్డుపడ్డారు, ఏ సామాజిక వర్గాలు, ఏ ఆధిపత్య వర్గాలు వీరిని వెలుగులోకి రానికుండా రావాల్సినంత గుర్తింపు అడ్డుపడ్డాయి.
అనేది వారే స్పష్టం చేయాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వీరి పద్యాల్ని కొద్దిమంది తస్కరించి, మేధో చౌర్యం అంటారు కదా, సో వీరి పద్యాల్ని తస్కరించి తమ పద్యాలుగా అప్పుడప్పుడు వేదికల మీద చెప్పుకొని చప్పట్లు కొట్టించుకొని గుర్తింపులు పొందడం అనేటువంటిది జరిగిందని బుద్ధన్న గారి ఆ కెంకార మోహన్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నాను. మా నాన్నగారు అప్పుడప్పుడు చెబుతున్నటువంటి విషయము ఇది కోయిన్సిడ్ అవుతుంది అన్నమాట. సో మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, ఒకదానికి నేను ప్రత్యక్ష సాక్షి, మరొకటి మా నాన్నగారు చెప్పారు. ఒకరు చక్కగా పద్యాలు పాడతారు, మన పట్టణంలోనే ఉన్నారు, మా నాన్నగారు మిత్రుడే అన్నమాట. ఓకే, మా నాన్నగారి పద్యాల్ని తన పద్యాలుగా వేదికల మీద 2-3 సార్లు చెప్పడము. ఒకనొక వేదిక మీద మా నాన్నగారే ఉన్నారు. తర్వాత సభ అయిన తర్వాత ఈ పద్యం నువ్వు రాసావా అని అడిగితే నవ్వుతూ అవునా నీదా పొరపాటున నాదనుకున్నాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అటువంటి జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మన కళాశాలలోనే రామాహంలో ఒకసారి రాయలసీమ జలసాధన సమితి వాళ్ళు ఒక సభను నిర్వహించారు. అందులో ఒక ప్రజాకవి, ప్రజా గాయకుడు అద్భుతంగా పాట పాడారు, పద్యం పాడాడు అద్భుతంగా. ఆ పద్యానికి వన్స్ మోర్ అంటూ ఈటలు చప్పట్లన్నీ మారుమోగినాయన్నమాట. అతను చాలా వృద్ధుడు అనమాట, అంటే వయోభారం ఉంది, పెద్ద వయసుతో చాలా పెద్దవాడు, కానీ ప్రజా గాయకుడు అద్భుతంగా పాడుతుంది, మంచి గలం ఉందన్నమాట. అతను మరి పెనుగొండలో ఒక సభ జరిగింది. ఆ సభలో ఏం జరిగింది అంటే పుస్తకావిష్కరణ ప్లస్ కవి సమ్మేళనము. అక్కడికి వచ్చారు ఆయన. సో అది నిర్వహణ మేము నిర్వహిస్తూ ఉన్నాము ఆశావాది సాహిత్య కుటుంబం తరఫున. అక్కడ కూడా వచ్చి అదే పద్యాన్ని చక్కగా పాడాడు. సో మా నాన్నగారు సున్నితంగానే అడిగారు, ఈ పద్యం ఎవరు రాశారు? ఆయన నవ్వుతూ తెలియదు అన్నాడు, ఆ పద్యం మా నాన్నగారు రాశారు. ఓకే, సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ మేధో చౌర్యం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా అనైతికము. సో అది ఈ స్థాయిలో ఇంత పెద్ద పెద్ద చదువులు చదివి సమాజంలో నిత్యం సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి బాధ్యత కలిగిన రచయితులు, కవులు, గాయకులు కూడా ఈ విధంగా మేధో చౌర్యాన్ని పాల్గొనడం కరెక్ట్ కాదు. ఎవరైతే రాస్తారో వారి పేరు ఖచ్చితంగా చెప్పాలి, చెప్పడం అది మన నైతిక బాధ్యత. సరే, చివరిగా వారి కుమారుల వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని, మనోధైర్యాన్ని కలగాలని కోరుకుంటూ బుద్ధన్న గారి సాహిత్యాన్ని మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వారి కుటుంబము అలాగే మన సాహిత్యానికి సంబంధించినటువంటి బాధ్యులు పెద్దలు తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు శాఖకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. బుద్ధన్న గారి గురించి ఇంత విస్తృతంగా మాకందరికీ కూడా తెలియజేసి మా విద్యార్థులకు అందరికీ కూడా వారి గురించి అవగాహన కలిగించారు. అంతేకాకుండా వారి పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని ఈ ప్రసంగం మాకు తెలుపుతుంది. శిష్యవాత్సల్యంపు చెరువు తీర్చిన మూర్తి అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట్లాడారు. అటువంటి శిష్యవాత్సల్యాన్ని మా గురువులందరూ కూడా మాకు అందించారు. ఒకరని కాదు, అందరు గురువులు కూడా అంతటి శిష్యవాత్సల్యం కలిగినటువంటి వాళ్ళే. బుద్ధన్న సార్ గురించి చెప్పాలంటే ఇంతకుముందు రాజపాలెం సార్ చెప్పినట్టుగా ఆయన చెప్పేది వెనక వరకు చేయదన్నమాట. అందుకే మేమంతా కూడా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్గా ఉండేవాళ్ళం. మేము పీజీ చేసే రోజుల్లో ప్రత్యేక అధ్యయనం కింద ప్రాచీన సాహిత్యం తీసుకున్నాము. మా సహాధ్యాయులు ఇక్కడే ఉన్నారు, 2 ఉన్నారు, బాలకృష్ణ గారు, తర్వాత రామాంజనేయులు గారు. మేమంతా కూడా పోటీ పడి ముందు వరుసలో కూర్చొని వారు చెప్పే పాఠం వినాలని చాలా ఆసక్తిగా చూసేవాళ్ళము. చాలా అద్భుతంగా చెప్తారు పాఠం, అంత అద్భుతంగా చెప్తారు. కాకపోతే వెనక్కు మనకి సరిగా వినబడదనే ఉద్దేశంతో ముందుకు వచ్చి కూర్చొని అదే పనిగా చాలా శ్రద్ధగా వినేవాళ్ళం అన్నమాట పాఠం అంతా కూడా. సరే, ఇప్పుడు వారిని గురించి స్మరించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మాకు సహకరించినటువంటి, మాతో పాటుగా ఈ కార్యక్రమ నిర్వహణలో మాకు తోడ్పాటు అందించినటువంటి తెలుగు భాషా సంరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ పి నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు శివరామ్ నాయుడు గారు వారితో ఉన్నటువంటి ఆత్మీయతను పంచుకుంటారు. వేదిక అలంకరించిన మా గురువు రాజపాలెం చంద్రశేఖర్ గారికి, దేవమాలి గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 76 మే 13న నేను ఇంజనీర్గా ఎస్కేఎస్
యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అప్పట్లో యూనివర్సిటీ ఫండ్స్ ఇచ్చేది కాదు ఎక్కువ. 2 నెలలు దాదాపు ఫీజు లేకపోతే ఊరికి ఎందుకుంటాను లైబ్రరీకి పోయాను. లైబ్రరీలో ఏదో పొరపాటున రోహిత్ మీదనే విశ్వనాథ సత్యనారాయణ గారు చదివాను అంతే. 14 గంటలు చదివాను, అయిపోయింది. మళ్ళీ 14 గంటలు చదివాను, అయిపోయింది. నాలో విపరీతమైన అద్భుతమైన ఏదో మార్పు వచ్చింది. అది ఏమిటంటే ఆయన ఒక విచిత్రమైన పోకడలో సృష్టిని సాధించారు. నాలో మొట్టమొదటి కూడా ఈ జిజ్ఞాసత్వం చాలా ఎక్కువ, అంతా ఇంత కాదు. ఏమిటి సృష్టి, ఏమిటి భేదాలని చాలా విపరీతంగా లాస్ట్ షాక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. పినాకపాణి గారి వల్ల కొంచెం బాగుపడ్డాను. అటువంటి నేను తెలియాలంటే సృష్టిలో చూడండి, ఒక విషయం చెప్తాను. సృష్టి అంతా భేదాభూతం, అంటే కీడు మేలు, బయట లోపల, అంతరము బాహ్యము, మానవాలు, సుఖ దుఃఖాలు, ఈ ద్వంద్వ ప్రకృతి లేకుండా ఏది ఉండదు. మన జీవితం అశాశ్వతం కాబట్టి తప్పనిసరిగా శాశ్వతమైన ఉండాలి. దిస్ వన్ కన్ఫర్మేషన్ ఉండాలి. కాబట్టి మనం దాని గురించి తెలుసుకోవాలి. ఉండిన అడ్రస్ తెలిసిన చాలా ప్రయత్నం చేయడం తప్పలేదు. ఈ నేపథ్యంలో నేను విశ్వనాథ్ గారి చదువుకున్నప్పుడు అది అర్థం కాని భాషప్పుడు శర్మ గారిని, కోటేశ్వర గారిని అడిగినా కూడా వారు ఏదో హింట్స్ ఇచ్చేవారు. ఆయన విపరీతంగా చదవడంలో మా ఇంటి ఎదురుగానే బుద్ధన్న గారిని అర్థం చెప్పమని విశ్వనాథ్ గారి కల్పవృక్షాన్ని ఆయన ముందు పెట్టింది. అంతకుముందు కూడా ఈ రాగమాలిక ఉత్పలమాల మనుషులకి దాన్ని ఆ విషయం నాకు చెప్తూ వచ్చాడు. సో ఆయన చెప్పడంలో నేను గ్రహించింది ఏంటంటే ఆయన తాత్వికుడు, నాకు తత్వచింతన. కవిత్వం అంటే నాకు ఒక అవగాహన వచ్చింది. ఏమిటి అవగాహన అంటే, అమ్మాయి అబ్బాయికి చూపించినప్పుడు కొంచెం బ్యూటీ పార్లర్ మేకప్ చేస్తాం కదా, ఆ కఠినమైన సత్యాన్ని అందంగా చెప్పే విషయమే కవిత్వం. కాబట్టి కవిత్వం గురించి ఆయన నేర్చుకున్నాను. ఈ నేపథ్యంలో ఆయన పారసీ కవి ఉమర్ ఖయాం గురించి నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పాడు, రుబాయితులు చేస్తూ ఆ రుబాయితుల్లో లోతులంతా చెప్తూ నేను రాసుకునేవాడిని. ఎప్పుడు తీరిక దొరికినా బుద్ధన్న గారి వచ్చి నాకు చెప్తూ ఉండేవాడు. మా ఇంటి ఎదురునే ఉండేవాడు. వాళ్ళతో అందరితో బాగా పరిచయం అయింది. కానీ తెలుసుకున్నది ఏమంటే ఆయన ఎంత గొప్పవాడు తన యొక్క అకాడమిక్ పరిధిలో జీవితంలో అంత నిలవడం, ఎవరికి ఏమి హాని చేసేవాడు. కాబట్టి తెలుసుకోవడంలో నా అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి వాళ్ళ సాంగత్యం, ఎస్పెషల్లీ తెలుగు డిపార్ట్మెంట్ పరిచయం కావడమే ఒక అదృష్టం. అందులో అప్పుడు అంత స్టాల్వర్డ్స్ ఒకటి నుంచి ఉంటుంది. కాబట్టి వాళ్ళతో ఉండి కొంచెం సంస్కరింపబడ్డాము. ఒక విషయం చెబుతూ నేను ముగిస్తున్నాను. జాతశైలి మరణం ధ్రువం జన్మ తస్మాత్ అపరిహారార్థే నత్వం సూచించారు. ఈ శ్లోకాన్ని ఎక్కువ చేసినప్పుడు ఉమర్ ఖయాము నిన్నటి రోజునే కలుగుంటిని కుమ్మరిని బజారు వీధిలో వాడొక మన్ను చెత్తి కాలు మెడమంచు తుప్పుచునుండ చిన్నగా మందలించినది మన్ను అన్నా మెల్లగా తుక్కుమోయి ఎరుగవే నన్ను నీవనే ఒకప్పుడు అందగా. చూడండి, ఆ శ్లోకంలో ఉన్న గూఢార్థం అంతా ఒక చిన్న కవిత్వ పద్యంలో భూమి రామిరెడ్డి గారు పాఠశాల తిరిగింపు చేసి ఈ విధంగా భర్తృహరి, మరొక కవులందరినీ ఆయన దగ్గర కూర్చొని చేసిండేవారు. కాబట్టి జీవితానికి చాలా గొప్పదైన అరుదైన ఒక మహాభాగ్యమైన అనంత ఆ మహాతత్వాన్ని అర్థం చేసుకోవడానికి కవిత్వం చాలా భావిస్తూ అటువంటి కవిత్వాన్ని తనదైన ఒక శైలిని నిర్మించి ఈరోజు అందరి చేత మనం పొందుతున్నాం. ఆ బుద్ధన్న గారికి సెక్రటరీగా అష్టమాంధ్రులు అర్పిస్తూ లేడనే ఒక భావం ఉన్న చాలా
బాధపడే వ్యక్తుల్లో నేను 23వ తారీఖు 13వ తారీఖు హెచ్బి భవన్ చాలా తక్కువ ఉందని ఆయన భార్య ఫోన్ చేశారు. చూస్తే 13.5 దాకా మగవాళ్ళ కదా, ఆయన 7.3. 16వ తారీఖు లో గేమ్ వచ్చింది. అప్పుడు కూడా పోయి హెచ్బి పెరగడానికి కావాల్సింది గోధుమ వేస్తున్నామని చెప్పి అంత చెప్పాను. 23వ తారీఖు తెల్లవారుజామున 10 గంటలకు పొద్దున్న ఇక్కడ ఉన్న పెద్ద హాస్పిటల్ వచ్చి నాటి మళ్ళీ ఆమె తీసుకెళ్ళి బెంగళూరు తీసుకెళ్ళి 24 అటువంటి పుట్టగారి యొక్క వ్యక్తిత్వం లాంటి వ్యక్తులు మన మధ్యనే ఉంటూ ఉంటారు. వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని కూడా చాలా బాగుంటుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన నమస్కారం చేసి ఎందరో మా అనుకోవడం తెలుగు భాషలో నాకు పరిచయం చాలా తక్కువ. కాకపోతే నేను ఎక్కువగా ఈ తాత్వికంలో మునిగి తెలియదు. మీ అందరికీ నా నమస్కారం. ధన్యవాదాలు సార్. లోతైన తాత్విక చింతన కలిగినటువంటి వ్యక్తి బుద్ధన్న గారు. వారిని గురించి మనతో తన అనుభవాలను పంచుకోమని తెలుగు భాషా సంరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ బి నారాయణ గారిని ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. గురువర్యులు చలాకవాడి పాలకు రాజపాలెం గారికి నమస్కారం. శివరామనాయుడు గారికి, హేమాన్ని, మిగతా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం, పిల్లల ఆశీర్వాదాలు. స్నేహితులారా, ఇటువంటి రోజు బుద్ధన్న గారి గురించి ఇంత దగ్గరలో వస్తుందని నేను అనుకోలేదు. మరి ఇంతకుముందు చాలామంది పెద్దలు చెప్పినట్టుగా ఆంజనేయులు గారు మాకు చాలా ఆత్మీయులు, శ్రీనివాసరెడ్డి గారు గురువు గారు, ఆశావాది ప్రకాష్ రావు గారు చాలా చాలా ఆత్మీయులు. ఈ ఒక దివంగతులైనటువంటి వాళ్ళ గురించి సంస్మరణ సభ పెట్టుకుంటూ ఉండగా మనమే పెట్టుకున్నాం. మరి ఈరోజు ఈ సభ ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖతో కలిసి మా తెలుగు భాషా సంరక్షణ సమితి నిర్వహించుకోవడం చాలా విచారకరం, చాలా బాధాకరంగా. బుద్ధన్న గారు నాకు చాలా 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 గొప్ప మిత్రులు. అసలు ఆయన పరిచయం అయితే ఆయనకు మిత్రులు కానీ వాళ్ళు ఎవరు ఉంటారు? ఆయనకు శత్రువులు అనేవాళ్ళు అసలు లేరు. ధర్మరాజు గురించి అన్నారు కదా, అజాత శత్రువు. మరి అటువంటి వ్యక్తి. అసలు మనకు శత్రుత్వం వచ్చేది ఈ పనికి మాలిన మన నోట్లో ఉన్న దాని వల్లనే వచ్చింది. ఆ నాలుక మనకు మంచిని తెప్పిస్తుంది, చెడును. మనం ఎక్కువ మంది చాలామంది ఉపయోగించుకునేది దాన్ని ఇతరత్ర ఉపయోగించడానికి. కానీ బుద్ధన్న గారు ఆ నాలుకను ఎంత ఉపయోగించారు అంటే, ఎంత తక్కువ ఉపయోగిస్తే నేను అంత తక్కువ చేశాను. ఎందుకంటే మానసిక ఒత్తిడి, నాలుక, ధనము, వీటిని ఎవరైతే తమ చేతుల్లో పెట్టుకుంటారో వాడు కీర్తి ప్రతిష్ట. ఇటువంటి ఆ జిహ్వను అతి తక్కువగా ఉపయోగించి ఈ మాటలను అన్నింటినీ కూడా మెదడులోకి పంపించి మెదడుతో ఆలోచన చేసినటువంటి ఒక
మహత్తరమైన వ్యక్తి. నేను వారికి సమకాలీకుడిని కాకపోయినా నేను ఎంఏ చేరేటప్పటికీ తను రీసెర్చ్ స్కాలర్, ఉద్ధరణట, కవితలు రాస్తారట, బుద్ధికి అన్నలాంటి వాడట అని నేను ఎంఏ స్టూడెంట్స్ చర్చించుకునేవాడు వారి గురించి. ఆ తర్వాత నేను ఎంఫిల్లో 77-79 తర్వాత 80లో ఎంఫిల్ జాయిన్ అయినాకనే హలో సార్ అంటే నమస్కరించి అవడం తప్ప రీసెర్చ్ స్కాలర్గా చేరినాకనే వారితో పరిచయం కూడా తెలుసు. ఆ తర్వాత మేము అలా కొనసాగింది. కానీ అతి ముఖ్యంగా వారు రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో చేసేటప్పుడు నా పిహెచ్డికి గైడ్, ఒక మంచి స్నేహితుడు గైడ్గా ఉంటే ఎట్లా ఉంటుందో నాకు చాలా ఆనందం కలిగింది. సార్ ఏం చెప్తాడో, ఏం గైడెన్స్ ఇస్తాడో, ఏం చెప్తాడో అని అనుకుంటే సార్ కూర్చున్నాము, సార్ అంటాడు. సార్ నన్ను పేరుతో ఇంకే మాట్లాడు, రండి సార్ ఏదైనా దీని గురించి ఉందిలేండి. అక్కడ మనకు ఆముక్త మాల్యదులు మన కావ్యానికి సంబంధించిన కొన్ని మాటలు ఏమున్నాయంటే అని అక్కడ తీసుకెళ్తాడు, లేదా మనుచరిత్ర దగ్గరికి తీసుకెళ్తాడు, సింహాసన స్వాతంత్ర గురించి మాట్లాడతాడు. ఒక విశిష్టమైన వ్యక్తి. నాకు బుక్ ఇస్తారా అని ఇచ్చాను, రోజు తిరిగేయగలుగుతాను. సార్ రాస్తున్నారా? రాస్తున్నా. టైప్ అవుతుందా? మీరు చూస్తారా? మీరు చేయించండి టైప్. ప్రూఫ్ చూస్తారా? ఒకసారి చూడండి సార్, ఫైనల్ కాపీ చేయండి. ఫైనల్ కాపీ తీసుకో సార్. ఏమన్నా అంటే ఫైనల్గా ప్రింట్అవుట్ తీయడానికి ముందు ఒకసారి చూడండి సార్ అంటే మీరు సబ్మిట్ చేసేయండి. మీకు నేను గైడెన్స్ ఇవ్వడండి, మనం మిత్రులం, మీరు రాయగలుగుతారు. మనం ఎన్ని సాహిత్య సమావేశాల్లో పాల్గొన్నాం, ఎన్ని సెమినార్లలో పాల్గొన్నాం, మీరు రాసేయండి. నా గౌరవం కోసం నేను అడిగితే ఫైనల్లో వర్క్ అంతా అయిన తర్వాత మీరు సబ్మిట్ చేసేయండి, తీసుకురండి, బ్యాండింగ్ చేసేయండి. అంటే వ్యక్తిని నన్ను ఒక 4 మాటలు ఏదని చెప్తాడని అనుకుంటే మీరు చేసేయండి అని చెప్పడం నా మీద ఉన్న నమ్మకానికి నేను అసలు ఆ రోజు చాలా ఆశ్చర్యపోయాను. కాదు, అదే విధంగానే ఆయన పెట్టిన నమ్మకానికి తగినట్టుగానే నేను రాష్ట్రానికి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చాను. అంటే వారి నమ్మకానికి నేను ఈరోజు సత్వంలో ఉన్న వారికి ఎప్పుడు భోజనానికి వెళ్ళినా, ఎప్పుడు టికెట్ వెళ్ళినా, ఎప్పుడైనా కర్నూలు పెడితే ఆ టీ తాగుదాం తప్పని సాధిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గురుభక్తిగా ఏదైనా ఒక్క రూపాయి ఖర్చు పెడతాం సార్ అనుకుంటే నాకు అవకాశం లేదు. భోజనానికి వెళితే తనే డబ్బులు వల్ల తన దగ్గర అకస్మాత్ లేకుండా ఉంటే కూడాను ఆ అబ్బాయికి చెప్పింటాడు, మళ్ళీ ఇస్తాం కదా అంటే మళ్ళీ వాడు ఎట్లాంటి క్యాంటీన్ అబ్బాయి అంటే ఇక్కడ కానీ కర్నూలులో కానీ అనంతపురంలో కానీ సార్ చెప్పినాడంటే అసలు ఏం చేసినా వాడు తీసుకోడు. ఉండే లేదంటే సార్ నన్ను మళ్ళీ చెప్తారు సార్ కొన్నిసారి సార్. అట్లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. ఇతరుల సొమ్ము నేను ఎందుకు సార్ ఏం సార్ అని అడిగితే సార్ మీరే వాళ్ళకు నేను వేరే సందర్భంగా నేను నాకు తెప్పిస్తారని మీరు తండ్రి అన్నట్టుగా అడిగితే మనకు ఏదో బాధ్యత ఉన్నదేమో కదా అని అంటారు. అయితే మనమైతే అది బాధ్యత. ఆ మనస్తత్వం అంతర్ముఖీయమైనటువంటి చాలా కొంతమంది మహానుభావులకు మాత్రమే ఉంది. గొప్ప విద్య. పిహెచ్డి చేస్తున్నారు, వారు జేఎల్ ఎగ్జామ్ రాసిన
డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్ రాసిన మొట్టమొదటి తీసుకుంటారు. నాకు తెలిసి సర్వీస్ కమిషన్ ద్వారా ఒక పోస్ట్ వచ్చినట్టు అన్నారు, అది నిజమో కాదో తెలియదు. వారు జాయిన్ కాలేదు. వారి ధ్యేయం గురి యూనివర్సిటీ మాత్రమే. వాస్తవం యూనివర్సిటీకి తగినటువంటి వారు ఆ గురితోనే అక్కడే పోస్టును వారు తెచ్చుకున్నారు. ఇక నా ఒక అసంతృప్తి, వారు ఎన్నో కావ్యాలు రాగగ్నికి లాంటివి కాదు, ఇంకా గ్రంథాలు రాయాల్సినటువంటి వ్యక్తి. అంతర్ముఖీనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వీటితో బాహ్య ప్రపంచంలో తాను సృష్టించదలుచుకున్నటువంటి గ్రంథాలను వారు నిర్లక్ష్యం చేశారు. మనమంతా ఏం రాసుకుంటాం, ఒక పుస్తకం వేస్తే ఎక్కువ నలుగురికి ఉపయోగపడుతుందో. ఈ బాహికమైనటువంటి ఆలోచనలు వారికి చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు. ఇంతకు సాధించినట్టుగా వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు అశోక్ నగర్లో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను కూడా ఆ తల్లికి ఎంత సేవ చేసేవాడు చూసారా. ఆ తల్లికి, ఆ తల్లికి అందించిన సంతానం విధంగా గారికి నేను నమస్కరిస్తున్నాను. తల్లి అంటే అపారమైనటువంటి గౌరవం. ఆ తల్లికి తను ఇంకా పెళ్లి కాక మునుపు సంగతి నేను చెప్తున్నది. పెళ్లి కాక మునుపు రూమ్లో అశోక్ నగర్లో ఉండేవాడు. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆ పెద్దమ్మ కూడా దర్శించాను. మీరు అతి గొప్ప ధారణా శక్తి ఉన్నటువంటి వారు, అతి చాలా అది ఏకసంతగ్రాయాన్ని ద్విసంతగ్రాయ ఎన్నిసార్లు చదివితే వారు గుర్తుంచుకుంటారో తెలియదు. కానీ మీరు కావ్యాలలోని పద్యాలు అలవోకగా అలా కూర్చుంటే నేను గైడెన్స్ వెళ్ళినప్పుడు వారి దగ్గరికి ఎక్కడైనా టీ తాగుదామని అక్కడ కూర్చున్నా, లేదా డిపార్ట్మెంట్లో కూర్చున్నా, లేదా ఇంకో చోట కూర్చున్నా, నేను చెప్పాను కదా ఇంతకుముందు అనేక కావ్యాల గురించిన చర్చ వస్తుందని. ఈ చర్చలు అన్నీ కూడా కేవలం వారి యొక్క స్మృతుల నుండి వస్తాయంటే, ఏ పద్యమో కావ్యాన్ని తిరగేసి కానీ ఎప్పుడూ నాతో మాట్లాడారు. ఏ రోజు కూడా వేల పద్యాలు, వేల సందర్భాలు, ఒక్క ఏదైనా వస్తే ఆ కావ్యంలో ఏం చెప్పారంటే ఆ కావ్యం గురించి, అక్కడ ఉన్నటువంటి పద్యాల గురించి అద్భుతంగా చెప్పేవాడు. నాకు చాలా సంతోషం. ఇంకా గాంగాపూర్లో మేము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అప్పటికి రిటైర్ అయ్యారు. ఇక్కడే ఉన్నారు. మేమున్న ఆయన ఉన్నటువంటి ఒక చౌకీకి మేము వెళ్ళాము. బాగున్నాడు సార్ అంటే ఇక్కడే ఉంటున్నాను, కొద్ది రోజులు అయింది. ఎప్పుడు సార్ ప్రయాణం ఉన్నారు ఇంకా ఇక్కడే ఉంటాను. నెల రోజులు రూమ్మేట్ తీసుకొని అక్కడ భోజనం చేస్తూ మనకు తెలుసు పరిచయం. ఆయన ఒక్కరే ఉన్నారు. ఏమన్నా అన్నాడు, నేను ఒకరు కలిశాను అని అంటే సార్ ఆ సమయంలో మేము వచ్చిండమేమో అన్నారు. లక్ష్మీనారాయణ గారి, దేవన్ గారి, మరి వీళ్ళంతా వెళ్ళేవాడు. ఆధ్యాత్మిక చింతనలో గుడికి వెళ్ళడము, రావడము, ఇంత భోజనం చేయడము, ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోడు వారు చేస్తున్నాడు. మనం వెళితే దర్శించుకొని ఏదో చూసుకొని మనం వచ్చేస్తాము. ఎన్ని రోజులు వారు అట్లా ఎన్ని నెలలు ఎన్నిసార్లు వారు ధ్యానంలో పెట్టారు నాకు తెలియదు. నేను చూసినటువంటి ఒకసారి ధ్యానంలో కూడా అప్పుడు ఒక నెల రోజులు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు
ఇవ్వాలి తెలియజేయడం కోసం చేయడం జరిగింది. వృద్ధన్న లాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా విచారకరమైన అంశంగా భావిస్తూ ఆర్ట్స్ కళాశాల తరఫున తెలుగు భాషా సంరక్షణ సంస్థ తరఫున వారికి ఈ సభాముఖంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. మనమంతా ఆత్మీయులము, మిత్రులము, శ్రేయోభిలాషులము. మనం చెప్పే అనుభవాలు ఒక ఎత్తైతే వారి కుమారుడిగా తన అనుభవాలు మనతో పంచుకోవడం అది ఒక ఎత్తు. కాబట్టి వారి కుమారుడైనటువంటి వీరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా అనుకోండి. సభకి నమస్కారాలు. ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి సభలో మా నాన్నగారి జ్ఞాపకంగా ఉంచుకుంటాం కాబట్టి. సో ఏ రోజైతే మా నాన్నగారు మరణించారో ఆ రోజు నేను ఒక కవిత్వాన్ని రాశాను. ఆ కవిత్వాన్ని నేను ముందు వినిపిస్తాను. I remember what all you talk. It still keeps echoing in my soul. I know you are not there, but I find you everywhere in my heart. Today you are nowhere, but for me you are elsewhere. You exist